నమస్తే అండి, కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. ఒకసారి ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే మాత్రం. దీనికోసం ముందుగా బ్రెడ్ పీసులని ఒక 5 తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ 5 పీసులను కూడా సైడ్స్ కట్ చేసుకోవాలి, బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత వీటిని మధ్యకు చేసి లేదంటే క్యూబ్స్ లాగా 4 భాగాలుగా అయినా చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసుకుంటూ వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దాదాపు ఒక 5 నిమిషాల పైన పడుతుంది. రెండు కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని వీటిని తీసేసుకుందాము. ఈ బ్రెడ్ పీసెస్ ఇలా ఆయిల్లో మంచిగా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై వేరొక కళాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఒక 2-3 చెంచాలు వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవసరం లేదు. నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పులను వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పులు సగం వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్లను కూడా వేసి వేయించుకోవాలి. ఈ రెండు మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. నెయ్యి ఉంది కదా, అందులోనే 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 కప్పు వాటర్ కూడా పోసుకోవాలి. ఈ పంచదార కరిగితే సరిపోతుందండి. ఇలా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని మూత పెట్టి మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పాకమంతా బ్రెడ్ పీసులు పట్టేసుకుంటాయి. అప్పుడు బ్రెడ్ పీసులు అనేవి కొంచెం మెత్తగా అవుతాయండి. అందుకే మనం మూత పెట్టి వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసామంటే చూడండి, ఇవి మెత్తగా అయినాయి. ఇప్పుడు వీటిని కొంచెం ఇలా గంటెతో ఒత్తుకుంటూ ఉంటే మనకి చిన్న చిన్న పీసుల్లాగా అవుతాయి. ఈ విధంగా అయిన తర్వాత వీటిని ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత దీంట్లోనే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను, ఒక 2 చెంచాలు. ఇది ఎండు కొబ్బరి కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఇలా పొడి పొడిగా ఉంది. మీకు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరే చాలా బాగుంటుంది ఇందులో. ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కొబ్బరి అంతా హల్వాలో కలిసేలాగా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొన్ని పుచ్చగింజలు వేసుకుంటున్నానండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఇదంతా కలుపుకుంటూ మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇది మెత్తగా ఉన్నప్పుడే దించేసుకోవాలండి, అట్లనే జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది. చివరిగా దీంట్లో ఒక 2 చెంచాల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి తినడానికి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.